బోలే బాబా కాలి కింద మట్టిని తీసుకోవడానికి ఎగబడి ఆ మట్టి కోసం ఎగబడడం వల్ల 121 మంది చనిపోయారు. ఇదే ఇయర్ స్టార్టింగ్ లో సంధ్యా థియేటర్ దగ్గరకు వచ్చిన పుష్ప 2 యాక్టర్ అల్లు అర్జున్ ని చూడడానికి జనం ఎగబడినప్పుడు తొక్కిసలాట జరిగింది. జనం ఎండలో తిండి నీళ్లు లేకుండా తమ అభిమాన హీరోని చూడాలి అని చెప్పి ఎదురు చూస్తూనే ఉన్నారు. 40 మంది ప్రాణాలు పోయిన అత్యంత విషాదకరమైన ఘటన మన దేశంలో ఇంతవరకు జరగలేదు. ఏ హీరో, ఏ పొలిటీషియన్, ఏ స్టార్ క్రికెటర్ వచ్చి పాడైపోయిన నీ జీవితాన్ని నీకు తిరిగి ఇవ్వడు. సెప్టెంబర్ 27 శనివారం రాత్రి తమిళనాడు కరూరులో తొక్కిసలాట జరిగిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున విజువల్స్ ఇవి ఒక్కసారి చూడండి. ఎంత విషాదాన్ని ఈ విజువల్స్ చాట్ చెప్తున్నాయో. ఒక పొలిటికల్ ర్యాలీలో 40 మంది ప్రాణాలు పోయిన అత్యంత విషాదకరమైన ఘటన మన దేశంలో ఇంతవరకు జరగలేదు. ఇదే అతిపెద్ద సంఘటన. ఫస్ట్ టైం తమిళనాడు కరూరులో తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ర్యాలీలో జరిగిన విషాదం మామూలు విషాదం కాదు. చనిపోయిన వాళ్ళలో ఎక్కువ మంది 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యూత్, చాలా మంది మహిళలు చనిపోయారు. 7 మంది పసిబిడ్డల ప్రాణాలు పోయాయి. 65 మందికి పైగా గాయపడ్డారు, హాస్పిటలైజ్ అయ్యారు. డెత్ టోల్ ఇంకా పెరిగే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. కరూర్ హాస్పిటల్ ఆర్తనాదాలతో నిండిపోయింది. అసలు ఎందుకు ఈ విషాదం జరిగింది? పైన తెలుసుకోవడం కాదు, అన్ని కోణాల్లో నుంచి ఈ ఇన్సిడెంట్ ని అర్థం చేసుకోవడం ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విజువల్స్ ఒకసారి చూడండి. మొత్తం డ్రోన్ షాట్స్. ఇలాంటి విజువల్స్ పొలిటీషియన్స్ కి చాలా కిక్ ఇస్తాయి. మా బలం ఇంతుంది అని చెప్పి చూపించుకోవడానికి ఇలాంటి విజువల్స్ కావాలి. వాళ్ళకి షో ఆఫ్ కోసం ఇలాంటి విజువల్స్ కావాలి. సో అందుకోసమే చాలా చిన్న రోడ్ల మీదకి వేలాది మంది జనం వచ్చేలాగా పొలిటికల్ ర్యాలీస్ని మన దేశంలో ప్లాన్ చేయడము అనేది చాలా కొత్త ట్రెండ్. ఆంధ్రప్రదేశ్లో ఇంతకు ముందే ఈ ట్రెండ్ మొదలైంది. దాని గురించి తర్వాత మాట్లాడదాము. తమిళనాడులో విజయ్ చేసింది కూడా ఇదే. విజయ్ పార్టీనే తమిళనాడులో చాలా పెద్ద సంచలనం. ఎక్కడ విజయ్ బహిరంగ సభ పెట్టినా, పొలిటికల్ ర్యాలీ చేసినా అక్కడికి లక్షలాది మంది జనం వచ్చేస్తున్నారు. అలా వచ్చేలాగా విజయ్ టీం ప్లాన్ చేస్తోంది. కరూరులో జరిగిన ఈ స్టాంపేడ్కి పూర్ ప్లానింగ్ అండ్ విజయ్ అనౌన్స్ చేసిన టైం కంటే 7 గంటలు లేట్గా రావడం అనేవి మెయిన్ రీజన్స్. తమిళ్ టాప్ యాక్టర్ విజయ్ టీవీకే పేరుతో, తమిళ వెట్ర కలగం పేరుతో 2024 అక్టోబర్ 27వ తేదీన రాజకీయ పార్టీ ప్రకటించడమే చాలా పెద్ద సంచలనం. అక్కడ 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ అసెంబ్లీ ఎలక్షన్స్ టార్గెట్గానే విజయ్ ప్రస్తుతం పొలిటికల్ క్యాంపెయిన్స్ చేస్తున్నారు. లాస్ట్ 3 వీక్స్ నుంచి వీకెండ్స్లో శని ఆదివారాల్లో ర్యాలీస్ చేస్తూ తమిళనాడు మొత్తం ఆయన తిరుగుతున్నారు. సెప్టెంబర్ 27 శనివారం రోజు నామక్కల్, కరూర్ ఈ 2 చోట్ల ర్యాలీస్ని విజయ్ ప్లాన్ చేశారు. కరూర్ వెలుసామిపురంలో 10,000 మందితో ర్యాలీ చేయడానికి పోలీసులు ఆయనకు పర్మిషన్ ఇచ్చారు. ది హిందూ న్యూస్ పేపర్ రిపోర్ట్ ప్రకారము ఆర్గనైజర్స్ విజయ్ మధ్యాహ్నం 12 గంటలకి ఆ స్పాట్కి వస్తాడు, స్పీచ్ ఇస్తాడు అని చెప్పి అనౌన్స్ చేశారు. జనానికి చెప్పారు. మార్నింగ్ 9 నుంచే జనం రావడం మొదలుపెట్టారు. 12 గంటలు, 1 గంట, 2 గంటలు ఇట్లా గంటలు గడిచిపోయే కొద్దీ విజయ్ రాలేదు. కానీ ఆ ప్లేస్ మొత్తం రద్దీగా మారిపోయింది. వేలాది మందితో కిక్కిరిసిపోయింది. ఈ రోడ్ కోయంబత్తూర్ జిల్లాల నుంచి కూడా విజయ్ సపోర్టర్స్ భారీగా అక్కడికి వచ్చారు. కానీ చెప్పిన టైంకి విజయ్ ఎక్కడికి రాలేదు. సాయంత్రం 4 గంటలకి నామక్కల్ ర్యాలీ తర్వాత కరూర్ బయలుదేరి వచ్చేసరికి రాత్రి 7 గంటలైంది. అంటే ఉదయం 9 గంటల నుంచి జనం ఎండలో తిండి నీళ్లు లేకుండా రాజకీయ నాయకుడిగా మారిన తమ అభిమాన హీరోని చూడాలి అని చెప్పి ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ ఎదురు చూపుల్లో పూర్తిగా అలసిపోయారు. విజయ్కి ఉమెన్ ఫాలోయింగ్, ఉమెన్ ఫ్యాన్స్ చాలా ఎక్కువ. వాళ్ళంతా కూడా వాళ్ళ చిన్న చిన్న పిల్లల్ని, పసిబిడ్డల్ని తీసుకొని ఆ ర్యాలీలో విజయ్ని చూడడానికి వచ్చారు. పొలిటికల్ ర్యాలీస్లో విజయ్ ఒక స్పెషల్ బస్సు వాడుతున్నారు. ఆ బస్సు మీదకి ఎక్కి ప్రసంగిస్తాడు కాబట్టి ఆ బస్సు ఉన్న ప్లేస్కి దాని చుట్టూ కూడా ఇసుకేస్తే నేల రాలినంత మంది జనం చేరిపోయారు. విజయ్ ఆ స్పాట్కి 7 o'clock వచ్చారు. అతని వెహికల్కి దారి ఇవ్వడానికి, అతనితో పాటు వచ్చిన వాళ్ళకి మార్గం సుగమం చేయడానికి మొత్తం అక్కడ అప్పటికే ఉన్న జనాన్ని నెట్టివేయడము అనేది తోపులాటకి దారితీసింది. ఒకవైపు ఉన్న జనాన్ని నెట్టేయడంతో వాళ్ళంతా అక్కడ పక్కనుండే జనరేటర్ మీద, అలాగే లైవ్ బ్రాడ్కాస్ట్ వెహికల్స్ మీదకి వెళ్ళి పడిపోయారు. పవర్ కట్ అయింది. ఆ చీకట్లో ఒకరినొకరు నెట్టుకొని చాలా మంది కింద పడిపోయారు. మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ మీద నుంచి వెళ్ళిపోయారు. అలా తొక్కిసలాట జరిగింది. అదొక మహా విషాదంలాగా మారింది. ఇదంతా కూడా జరిగింది విజయ్ ప్రసంగం తర్వాత. విజయ్ ప్రసంగిస్తున్న క్రమంలోనే ఇదంతా జరిగింది. ஐயா அமைச்சரே, இதுதான் உங்க டக்கா. கரூர்ல விமான நிலையம் வந்தா போறீங்களா சார்? போயிடுங்க. அதான் கேட்டேன், அப்பவே கேட்டேன், போயிடுங்க.
ఇక్కడ చూడండి, ఇలా అతి కష్టం మీద ఆ క్రౌడ్ని దాటుకుంటూ తొక్కిస్లాట్ నుంచి తప్పించుకుంటూ చాలా మంది ప్రాణాలతో బయటపడ్డ ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. కొంతమందికి విజయ్ వెహికల్ మీద నుంచే వాటర్ బాటిల్స్ విసిరేయడాన్ని కూడా మనము ఈ విజువల్స్లో చూడొచ్చు. రాత్రి 7 గంటల తర్వాత విజయ్ ప్రసంగం మొదలైతే 7:15కే అంబులెన్స్లు ఆ స్పాట్కి వచ్చాయి. 8 గంటలకు మొత్తం అయిపోయింది. అప్పటికే భారీగా ప్రాణాలు పోయాయి. చాలామందిని అప్పటికే హాస్పిటల్స్కి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. కరూర్ హాస్పిటల్ నిండిపోయింది. ఎటు చూసినా కూడా చిన్నపిల్లలు, మహిళల మృతదేహాలు యావత్ దేశాన్ని కలిచివేస్తున్నాయి ఆ దృశ్యాలు. గంటల తరబడి వెయిట్ చేయకుండా ప్రోగ్రామ్ ప్లానింగ్ సరిగ్గా ఉంటే స్పాట్ దగ్గర ఎక్కువ మంది పోలీసులు ఉండుంటే దీన్నంతా కంట్రోల్ చేసునుండొచ్చు, ఇలాంటి ఘటన జరగకుండా అవాయిడ్ చేసునుండొచ్చు అని చెప్పి అక్కడి నుంచి సర్వైవ్ అయిన కార్తీక్ అనే అతను ద హిందూకి చెప్పారు. ఈ ఘటన తర్వాత విజయ్ కరూర్ నుంచి తిరుచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి చెన్నై వెళ్ళిపోయారు. ఎయిర్పోర్ట్లో ఆయన్ని మీడియా చుట్టుముట్టినప్పుడు ఒక్క మాట కూడా విజయ్ మాట్లాడకుండా వెళ్ళిపోవడం మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఏంటి ఇంత ఇన్హ్యూమన్గా వెళ్ళిపోయారు విజయ్ అని చెప్పి. ఆ తర్వాత లేట్ నైట్ ఒక ప్రకటనని రిలీజ్ చేశారు. నా గుండె బద్దలైపోయింది, భరించలేని బాధతో విలువిల్లాడిపోతున్నాను నేను, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి, క్షతగాతులు త్వరగా కోలుకోవాలి అని చెప్పి ప్రార్థిస్తున్నాను అని ఆయన ప్రకటించారు. ఆదివారం ఉదయం మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల పరిహారం ప్రకటిస్తున్నట్లు విజయ్ పార్టీ టీవీకే ప్రకటించింది. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే తమిళనాడు ప్రభుత్వము చాలా వేగంగా స్పందించింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. శనివారం అర్ధరాత్రే సీఎం స్టాలిన్ ప్రత్యేక విమానంలో కరూర్కు వచ్చి అక్కడుండే హాస్పిటల్కి వెళ్ళి మృతుల కుటుంబాలని పరామర్శించారు. మంత్రి ఉదయనిధి స్టాలిన్ తన దుబాయ్ పర్యటన రద్దు చేసుకొని విమానాశ్రయం నుంచి నేరుగా కరూర్ వచ్చారు. అక్కడికి తమిళనాడు గవర్నమెంట్కి చెందిన చాలామంది మంత్రులు వచ్చారు. కొంతమంది అయితే బోర్ను విలపిస్తూ ఉన్న విజువల్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ఈ ఇన్సిడెంట్ మీద విచారణ చేయడానికి తమిళనాడు గవర్నమెంట్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అరుణా జగదీశన్ ఆధ్వర్యంలో ఒక న్యాయ విచారణ కమిటీని ఆదేశించింది. దాని రిపోర్ట్ ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయి అని చెప్పి సీఎం స్టాలిన్ ప్రెస్ మీట్లో చెప్పారు. ఈ తొక్కిస్లాట్ ఘటన మెల్లగా పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. పోలీసులు లాఠీ చార్జ్ వల్లే ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఇంతమంది ప్రాణాలు పోయాయి అని చెప్పి విజయ్ పార్టీ టీవీకే తమిళనాడు హైకోర్టులో పిటిషన్ వేసింది. అంతేకాదు సిబిఐ విచారణకు ఆదేశించాలి ఈ మొత్తం ఇన్సిడెంట్ మీద అని చెప్పి కూడా ఆ పిటిషన్లో టీవీకే కోరింది. సో దీని మీద మళ్ళీ పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది. తమిళ వెట్రి కళగం పార్టీ పెట్టిన తర్వాత విజయ్ ప్రతి సభలోనూ భారీ జనము వాళ్ళని అదుపు చేయడానికి పోలీసులు చాలా ఇబ్బంది పడ్డము అనే కండిషను తమిళనాడులో ఎప్పటి నుంచి ఉంది. దాని మీద విమర్శలు కూడా ఉన్నాయి, ఒక చర్చ జరుగుతోంది. ఆగస్టు 25వ తేదీ టీవీకే పార్టీ జెండా ఒక భారీ బహిరంగ సభ దగ్గర పెట్టిన ఒక జెండా ఒక వెహికల్ మీద పడిపోయి ఒక కార్యకర్త 19 ఇయర్స్ అబ్బాయి చనిపోయిన ఘటన కూడా జరిగింది. విజయ్ సభలకు వచ్చే జనాన్ని అదుపు చేయడం అనేది తమిళనాడు పోలీసులకి ఒక సవాల్గా మారడంతో అక్కడుండే పోలీసులు విజయ్ సభలకి ఈ కండిషన్స్, ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సింది అని చెప్పి కొన్ని రూల్స్ కూడా పెట్టారు. అంత తేలిగ్గా పర్మిషన్స్ కూడా ఇవ్వట్లేదు. తనకు మాత్రమే ఎందుకు ఈ కండిషన్స్, ఈ రూల్స్ నేను ఎందుకు ఫాలో అవ్వాలి అని చెప్పి టీవీకే పార్టీ హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టు కూడా టీవీకేకి సపోర్ట్గానే పోలీసుల్ని మందలిస్తూ అన్ని పార్టీలకి కూడా ఒకే రకమైన రూల్స్ ఉండాలి కదా, ఇలా ఎందుకు పెట్టారు అని చెప్పి ఆర్డర్స్ పాస్ చేస్తూ అందరికీ ఒకే రూల్స్ పెట్టండి అని చెప్పి ఆదేశించింది. మన దేశంలో పొలిటికల్ ర్యాలీలు విషాదంగా మారిన ఘటనలు జరిగినా కూడా ఇంత భారీగా ప్రాణ నష్టం అయితే ఎప్పుడూ జరగలేదు. 1994లో మహారాష్ట్రలో గోవారీ కమ్యూనిటీ మమ్మల్ని బీసీల్లో చేర్చాలి అని చెప్పి భారీ ప్రొటెస్ట్ చేస్తే పోలీసులు విచ్చలవిడిగా ఆ ర్యాలీని అణచివేసే ప్రయత్నం చేశారు. అప్పుడు తొక్కిసలాట్ జరిగి 114 మంది చనిపోయారు. ఒక భారీ ప్రజాందోళనలో అంత పెద్ద ఎత్తున చనిపోవడం అనేది అప్పుడే ఫస్ట్ టైము. సో అయితే అది పొలిటికల్ ర్యాలీ కిందికి రాదు. అంటే ఒక పొలిటీషియన్ కండక్ట్ చేసిన ర్యాలీగా దాన్ని చూడలేము, ఒక రాజకీయ పార్టీ పెట్టిన ర్యాలీగా దాన్ని చూడలేము. అదొక సోషల్ ప్రొటెస్ట్ కింద చూడాలి. ఆ తర్వాత 2022లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష లీడర్గా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లా కందుకూరులో ఒక పొలిటికల్ ర్యాలీ కోసం వచ్చినప్పుడు అక్కడ కూడా తొక్కిసలాట్ జరిగింది. 7 చనిపోయారు అక్కడ. అప్పుడు కూడా డ్రోన్ విజువల్స్ కోసం చాలా ఇరుకైన సందుల్లోకి జనాన్ని నెట్టేయడం వల్లనే ఆ ఘటన జరిగింది అనే విమర్శలు వచ్చినాయి.
దాని మీద నేను అప్పట్లో ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను, చూడండి, మన ఛానల్లో ఉంటుంది. విజయ్ ర్యాలీలో జరిగిన ఈ స్టాంపేడ్ చూస్తే నాకు ఒకటే అనిపించింది, డ్రోన్ విజువల్స్ కోసం మాస్ మొబిలైజేషన్ చేసి జనం భారీగా వచ్చేదాకా విజయ్ ఆలస్యం చేయడం వల్ల జరిగిన విషాదకరమైన ఘటన ఇది. అలాగే ఒక పొలిటీషియన్నో, ఒక నటున్నో, లేకపోతే ఒక క్రికెటర్నో చూడడానికి జనం ఇంత వేలం వెర్రిగా ఎందుకు ఎగబడొస్తున్నారు అనే డౌట్ కూడా వస్తుంది. మన దేశంలో తీరిక లేనంత బిజీగా పనిచేసుకునే స్థాయిలో యువత లేరు. అలాంటి యువత తగ్గిపోతున్నారు. ఏ పని పాట లేకుండా ఖాళీగా నిరుద్యోగులుగా కావచ్చు, ఏ పని చేయకుండా కావచ్చు, రోడ్ల మీద ఖాళీగా తిరిగే యువత రోజు రోజుకి పెరిగిపోవడమే ఇలాంటి పరిస్థితులకి దారితీస్తుందా అనేది ఇక్కడ వస్తున్న మేజర్ డౌట్ అండ్ క్వశ్చన్. వాళ్ళు రాజకీయ నాయకులకు, అలాంటి యూతే ఈ రాజకీయ నాయకులకు, సినిమా నటులకు, క్రికెటర్లకు, బాబాలకు ఫ్యాన్స్గా మారి చివరికి జీవితాలని అర్పించే స్థాయికి చేరిపోతున్నారు. దాని ఫలితమే ఇట్లాంటి విషాదకరమైన ఘటనలు అని కూడా అనిపిస్తుంది. 2024 జూలైలో యూపీలో హాత్రాస్ జిల్లాలో బోలే బాబా కాలి కింద మట్టిని తీసుకోవడానికి ఎగబడి, ఆ మట్టి కోసం ఎగబడడం వల్ల 121 మంది చనిపోయారు. దాని మీద కూడా నేను వీడియో చేశాను. ఇదే ఇయర్ స్టార్టింగ్లో సంధ్యా థియేటర్ దగ్గరకు వచ్చిన పుష్ప 2 యాక్టర్ అల్లు అర్జున్ని చూడడానికి జనం ఎగబడినప్పుడు తొక్కిసలాట జరిగింది. రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు ఇప్పటికీ కోలుకోలేదు. జూన్లో బెంగళూరులో ఆర్సీబీ జట్టు ఐపీఎల్ కప్పు గెలిచింది అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటే అక్కడ తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయారు. ఇప్పుడు తమిళనాడులో విజయ్ సభలో సుమారు 40 మంది చనిపోయారు. ఇవి మాత్రమే కాదు, ఫిబ్రవరిలో ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి 18 మంది చనిపోయారు. కుంభమేళా తొక్కిసలాటలో 100 మందికి పైగా చనిపోయారు. ఇలాంటి ఘటనలు ప్రతి సంవత్సరం కూడా జరుగుతూనే ఉన్నా కూడా వీటిని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాము? ఇవన్నీ కూడా సహజంగా జరిగినవి కావు, యాక్సిడెంటల్గా జరిగినవి కూడా కాదు, మానవ తప్పిదాలతో, నిర్లక్ష్యంతో జరిగిన సంఘటనలు. వీటిని కంట్రోల్ చేయొచ్చు, ఎఫెక్టివ్గా టెక్నాలజీని వాడుకోవడం ద్వారా వీటిని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఇండియా రిపోర్ట్ ప్రకారము ఒక స్క్వేర్ ఫీట్లో 4 వ్యక్తుల కంటే ఎక్కువగా ఉంటే అది కిక్కిరిసిపోయిన పరిస్థితి. అదే ఒక స్క్వేర్ ఫీట్లో 6 మంది దాకా జనం ఉంటే కనుక అది ప్రమాదకరమైన పరిస్థితి అని గుర్తించాలి. తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి దాన్ని వెంటనే కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా సీసీటీవీ కెమెరాలు వచ్చేసాయి. అవి కూడా చాలా హై క్వాలిటీ కెమెరాస్ కూడా మనకు అందుబాటులోకి వచ్చాయి. ఇట్లాంటి బహిరంగ సభ కానీ ఏదన్నా ఒక స్టార్ వస్తున్నారు, ఒక సెలబ్రిటీ వస్తున్నారు, పెద్ద పొలిటీషియను, మినిస్టరు, సీఎం లాంటి వాళ్ళు వస్తున్నారు అంటే ఆ క్రౌడ్ మూమెంట్ని పోలీసులు కానీ లేకపోతే ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ కానీ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు. సో క్రౌడ్ మూమెంట్ వెంటనే కనిపెట్టి కంట్రోల్ చేసేంత టెక్నాలజీ ఉన్నా కూడా సరైన అలర్ట్నెస్ లేకపోవడం వల్ల, నెగ్లిజెన్స్ పెరిగిపోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయా అనేది ఇక్కడ మనకు అనిపిస్తుంది. సో మెయిన్గా ఈ క్రౌడ్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుంది కాబట్టి పోలీసుల వైఫల్యం మీద కూడా ఎక్కువ విమర్శలు మనకు అందుకే వినిపిస్తూ ఉంటాయి. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలు పిచ్చెక్కినట్లు హీరోలకో, రాజకీయ నాయకులకో, లేకపోతే బాబాలకో అభిమానులుగా మారిపోతుంటే వాళ్ళ మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. వాళ్ళకేమి అతీత శక్తులు ఉండవు. నీ జీవితం నాశనం అయిపోతే ఏ హీరో, ఏ పొలిటీషియన్, ఏ స్టార్ క్రికెటర్ వచ్చి పాడైపోయిన నీ జీవితాన్ని నీకు తిరిగి ఇవ్వడు అనే ఒక సత్యాన్ని వాళ్ళకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇప్పుడు చాలా చాలా అవసరం. ఎందుకంటే పొలిటీషియన్స్ పిల్లలు కానీ, క్రికెటర్స్ పిల్లలు కానీ, యాక్టర్స్ పిల్లలు కానీ, లేకపోతే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కానీ చాలా హ్యాపీగా ఉంటారు. పోయే ప్రాణాలంతా కూడా తిండికి గతిలేని, రెక్కాడితే కానీ డొక్కాడని, ఎప్పటికప్పుడు పనిచేసుకొని బతికే సాధారణ కుటుంబాల్లో ఉండే పిల్లల ప్రాణాలే ఇలా పోతున్నాయి. వాళ్ళంతా కూడా పిల్లలే. ఎందుకంటే అందరూ 25 ఏళ్ళు, 18 ఏళ్ళు, 16 ఏళ్ళు, చాలా చిన్నపిల్లలు, ఇలాంటి యూత్ ప్రాణాలే ఎక్కువగా పోతున్నాయి. కాబట్టి అందుకే తల్లిదండ్రులు ఖచ్చితంగా అలర్ట్ అయ్యి ఈ విషయాన్ని చెప్పాలి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీరేమంటారు? మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.